కంచిపురం అనే చిన్న గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు గ్రామం బయట పాత రోడ్డు పక్కన ఉండేది. రాత్రిపూట ఆ చెట్టు దగ్గర్నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయని గ్రామస్తులు నమ్మేవారు. అందుకే పిల్లలందరికీ సాయంత్రం తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్లకూడదు అని పెద్దలు గట్టిగా చెప్పేవారు. ఆ గ్రామంలో అర్జున్ అనే 6వ తరగతి చదివే బాలుడుండేవాడు. అతడు ధైర్యవంతుడే, కాని పెద్దల మాట వినని అలవాటు ఉండేది. ఇవన్నీ భయపెట్టడానికి చెప్పే కథలే అని పెద్దల మాటలను అర్జున్ నవ్వుతూ తేలికగా తీసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం అర్జున్ స్నేహితులతో ఆడుకుని ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. చీకటి పడిపోయింది. సురక్షితమైన దారి బదులు సమయం ఆదా చెయ్యాలని మర్రిచెట్టు ఉన్న దారిలోనే వెళ్లాలని నిర్ణయించాడు. చెట్టు దగ్గరకు వెళ్లగానే గాలి బలంగా వీచింది. ఆకులు కదిలి ష్ ష్ అనే భయంకరమైన శబ్దం వినిపించింది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. అంతలో ఒక మెల్లని స్వరం వినిపించింది. అర్జున్ అర్జున్. అర్జున్ చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. చంద్రకాంతిలో చెట్టునీడ ఒక భయంకరమైన ఆకారంలా కనిపించింది. మళ్ళీ ఆ స్వరం గట్టిగా వినిపించింది. పెద్దలమాట విను, వెనక్కి వెళ్ళిపో. భయంతో అర్జున్ పరిగెత్తాలని ప్రయత్నించాడు, కాని కాళ్ళు కదల్లేదు. భయంతో నేలపై పడిపోయి కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికి అన్నీ నిశ్శబ్దమయ్యాయి. ఉదయం అర్జున్ కళ్ళు తెరిచేసరికి గ్రామస్తులు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. అతడిని ఇంటికి తీసుకెళ్లారు. అర్జున్కు జ్వరం వచ్చింది. చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ సంఘటన తర్వాత అర్జున్ పూర్తిగా మారిపోయాడు. పెద్దల మాటను ఎప్పుడూ గౌరవంగా వినేవాడు. రాత్రి బయట తిరగడు. ఇతర పిల్లలకు జాగ్రత్తగా ఉండమని చెప్పేవాడు. గ్రామంలోని ఒక వృద్ధుడు ఇలా అన్నాడు: ఆ మర్రి చెట్టు చెడ్డది కాదు, పెద్దల మాట వినని పిల్లలను హెచ్చరించేందుకే భయపెడుతుంది. అర్జున్ అర్థం చేసుకున్నాడు. ఆ భయం ఒక శిక్ష కాదు, ఒక పాఠం. నీతి: పెద్దల సలహా మనలను ప్రమాదాల నుంచి కాపాడుతుంది.